మిత్రులందరికీ నమస్కారం. కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సరికొత్త అంశాలకు వీక్షించాలనుకుంటే నా కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. ఆపై నా నుంచి వచ్చే అన్ని వీడియోలు వీక్షించండి. ఈనాటి ముఖ్యాంశం: విదేశాలలో ఉన్న పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ వారి లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి అనే దానిపైన చిన్న వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. మిత్రులారా, పరిశీలన చేసి మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేస్తూ ఉంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు జనవరి, ఫిబ్రవరి నెలలో సబ్మిట్ చేయాలి. మరి విదేశాల్లో ఉన్న పెన్షనర్స్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది చూసినట్లయితే చాలామంది మిత్రులు అంటున్నారు, ఫేస్ యాప్ ద్వారా మనం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు కదా అని. విదేశాలలో ఉన్నవారు ఫేస్ యాప్ ద్వారా సబ్మిట్ చేయలేము. ఎందుకంటే ఈ యాప్ కేవలం భారతదేశంలో మాత్రమే పనికొచ్చేలా డిజైన్ చేయబడింది. ఇతర దేశాలలో ఈ డిజిటల్ ఫేస్ యాప్ అనేది ఇతర దేశాలలో ఓపెన్ కాదు. కాబట్టి ఇక్కడ ఇతర దేశాలలో మనం ఫేస్ యాప్ను ఉపయోగించి చేయలేము. అక్కడ మనం ఇండియా కాన్సులేట్ ఆఫీస్ ద్వారా మాత్రము లేదా ఎంబసీస్ ద్వారా మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈ యాప్లు క్లియర్గా ఆ వివరాలు ఇవ్వడం జరిగింది. మరికొందరు అంటున్నారు, భారతదేశంలో పెన్షన్ పొందుతున్నాం, మనం వీడియో కాలింగ్ ద్వారా మన లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు అని. ఇది మనం మన పాస్పోర్ట్పై మనం ఎంట్రీ ఎంచుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఆ ఇతర దేశాల్లో ఉంటూ వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ చేయడం అనేది చట్ట విరుద్ధమవుతుంది. ఎందువల్లంటే వీడియో కాలింగ్ అనేది కదలలేని పరిస్థితుల్లో జీవన్ ప్రమాణ్ యాప్లో ఐరిష్, బయోమెట్రిక్, ఫేస్ యాప్ వంటివి పడని వారు మాత్రమే సంబంధిత సబ్ ట్రెజరీ అధికారికి వీడియో కాల్ ద్వారా వారి యొక్క లైఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయించాలి తప్ప విదేశాల్లో ఉన్నవారు కాదు. విదేశాలలో ఉన్నవారు ఖచ్చితంగా వారి యొక్క ఇండియన్ కాన్సులేట్ ఆఫీస్ ద్వారా కానీ ఎంబసీస్ ద్వారా కానీ సబ్మిట్ చేయాలి. సరే, విదేశాలలో ఉన్నవారు అంటే ఎవరు? భారతదేశంలో పెన్షన్ పొందుతూ విజిటింగ్ వీసాపై 6 నెలల లోపు విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చారు ఒక కేటగిరీ. సూపర్ వీసాపై విదేశాలకు వెళ్ళి 2 నుండి 5 సంవత్సరాల లోపు విదేశాల్లో ఉండి వచ్చేవారు ఒక కేటగిరీ. భారతదేశంలో సర్వీస్ పెన్షన్ ఉండి మరి ఇతర దేశాలకు వచ్చి స్థిరపడి సిటిజన్షిప్ పొంది ఎన్ఆర్ఐగా భారత రిజర్వ్ బ్యాంక్ గుర్తించబడినటువంటి విదేశాల్లో ఉన్న బ్యాంకుల్లో పెన్షన్ పొందుతున్నవారు కొంతమంది. ఇలా వీరంతా ఎలా సబ్మిట్ చేయాలి? ఆంధ్రప్రదేశ్కు చెందిన పెన్షనర్ విదేశాలకు వెళ్ళి 6 నెలల లోపు తిరిగి వచ్చేవారు తమ జీవన ధృవీకరణ పత్రాన్ని ఇండియన్ ఎంబసీస్ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ జీవన్ ప్రమాణ్ యాప్లో సబ్మిట్ చేయలేకపోయినచ్చు లేదా తిరిగి వచ్చిన తర్వాత విదేశాలకు సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి విదేశాల్లో ఉండే మాన్యువల్ దరఖాస్తు పూర్తి చేసి ఈ క్రింది 5 పద్ధతులలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. 1. బ్యాంక్ వెరిఫికేషన్, బ్యాంక్ ఆఫీసర్ వెరిఫికేషన్. 2. ఏజెంట్ వెరిఫికేషన్. 3. సబ్మిషన్ ఆఫ్ డిజిటల్ సర్టిఫికేట్ త్రూ జీవన్ ప్రమాణ్ gov.in. 4. కాన్సులేట్ వెరిఫికేషన్. 5. పోస్టల్ సబ్మిషన్ వయా ఎంబసీ ఆర్ కన్సులేట్. ఇలా ఒక్కొక్క ఈ 5 అంశాలలో విదేశాల్లో ఉన్న వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. వీటికి సంబంధించినటువంటి అంశాలను మనం కూలంకషంగా ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. 1. బ్యాంక్ ఆఫీసర్ వెరిఫికేషన్ అంటే ఏంటి? విదేశాలలో ఉండి భారతదేశపు సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 షెడ్యూల్ 2 అనుసరించి విదేశీ బ్యాంకుల ద్వారా పెన్షన్ పొందుతున్న భారతీయులు ఆ బ్యాంక్ అధికారి వారికి లైఫ్ సర్టిఫికేట్ అందజేయవచ్చు. ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి మాత్రమే వర్తిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి ఇది వర్తించదు. ఇఫ్ ద పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ ఈజ్ లివింగ్ అబ్రాడ్ and is drawing their pension through any bank included in the second schedule to the Reserve Bank of India Act 1934
then the Jivan Praman Patra can be signed by an officer of the bank. An exemption from the personal appearance will be given if a life certificate signed by the above mentioned officer of the bank is submitted. అలా బ్యాంక్ ఆఫీసర్ సబ్మిట్ చేసినటువంటి సైన్ చేసి ఇచ్చినటువంటి కాపీని మనం ఇండియాలో ఉన్నటువంటి మన పెన్షన్ కార్యాలయానికి సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లైఫ్ సర్టిఫికేట్ రెన్యూవల్ అవుతుంది అనేది దీని సారాంశం. అయితే ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది తప్ప స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్కి ఇది వర్తించదు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇంకా రెండవ విధానం ఏజెంట్ వెరిఫికేషన్. మనం విదేశాలలో ఉండి భారతదేశం వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏజెంట్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. దీనికి గాను సదరు ఎవరైతే పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ ఏజెంట్ ద్వారా సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఉంటున్నటువంటి దేశంలో మెజిస్ట్రేట్ ద్వారా కానీ లేదా నోటరీ పబ్లిక్ ద్వారా కానీ లేదా భారతదేశపు డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్ ద్వారా కానీ పొందినటువంటి జీవన ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ఆ పత్రాన్ని ఏజెంట్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పెన్షన్ కార్యాలయానికి అందజేయాలి. Pensioners are exempted from personal appearance if the pensioner or family pensioner is not residing in India, if a life certificate is signed by a magistrate or a notary or a banker or a diplomatic representative of India అని వీళ్ళు ఇవ్వబడినటువంటి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా భారతదేశంలో రాలేని వాళ్ళ ఏజెంట్ ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని పై వారి చేత సైన్ చేయించి ఆ లైఫ్ సర్టిఫికేట్ని భారతదేశంలో ఉన్న ఏజెంట్ ద్వారా సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి అందజేసి లైఫ్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంది. మూడవ విధానం సబ్మిషన్ ఆఫ్ డిజిటల్ సర్టిఫికేట్ త్రూ jivanpraman.gov.in. జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిష్ను ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం. దీనికి కంప్యూటర్ బయోమెట్రిక్ మిషన్ లేదా ఐరిష్ ఉండి జీవన్ ప్రమాణ్ యాప్ ఆధార్ ఆర్డి బయోమెట్రిక్ అథెంటికేషన్ పొంది ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైనది. అందరికీ అన్ని దేశాలలో ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ jivanpraman.gov.in ద్వారా మనం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా ఉపయోగపడేది. అందరూ దీన్ని ఫాలో అవడం చాలా మంచిది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం. దీనికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ఏ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కెన్ ఆల్సో బి ప్రొవైడెడ్ ఆన్లైన్. ఇది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా మనం తీసుకోవచ్చు. అయితే అబ్రాడ్లో ఉండేవాళ్ళు ముందుగా ఇండియాలోనే అబ్రాడ్ వెళ్ళే ముందు తమ ల్యాప్టాప్లో దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని జీవన్ ప్రమాణ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుని ఒక ట్రయల్ వేసుకుని అప్పుడు మనం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఇది చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ చాలా సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా చేయడానికి చేస్తూ ఉన్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విదేశాలలో ఉంటున్న ఇండియాకి చెందిన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి చక్కగా ఉపయోగపడేది కాన్సులేట్ వెరిఫికేషన్ అనేది. ఇండియన్ ఎంబసీస్ లేదా కాన్సులేట్ ద్వారా సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. దీనికి ఆయా దేశాలలో వారు జారీ చేసే దరఖాస్తు ఫారంను పూర్తి చేసి ఇండియన్ పాస్పోర్ట్ మరియు వీసా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పీపీఓ, ఆధార్ వంటివి జత చేసి నిర్ణీత ఫీజు చెల్లించి కాన్సులేట్ అధికారి ముందు ఫిజికల్గా హాజరై వారిచ్చినటువంటి జీవన ధృవీకరణ పత్రం తీసుకొని
అది ఆ పత్రాన్ని పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ సంబంధిత ట్రెజరీ అధికారికి పంపి లైఫ్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎన్ఆర్ఐ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఆర్ ఎనేబుల్ టు కమ్ టు ఇండియా పర్సనల్లీ, the pension can be allowed based on a certificate issued by a sanctioned official of Indian Embassy or High Commission of India or Council of Indian Consulate in the country where the pensioners lives. The certificate will be issued based on the photograph pasted in the PPO or picture of the passport or any other such document. ఇక విదేశాలలో ఉన్న ఇండియన్ ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయానికి స్వయంగా హాజరు కాలేని పెన్షనర్ వైద్య ధృవీకరణ పత్రంతో నిర్ణీత దరఖాస్తును పూర్తి చేసి సదరు కాన్సులేట్ అధికారికి పోస్ట్ ద్వారా పంపినట్లయితే వారు జీవన ధృవీకరణ తయారు చేసి ఒక కాపీని పోస్ట్ ద్వారా సదరు పెన్షనర్ పంపుతారు. ఆ కాపీని ఆ పెన్షనర్ పెన్షన్ పొందుతున్నటువంటి ట్రెజరీ అధికారికి పోస్ట్ ద్వారా పంపి జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. దీనినే పోస్టల్ సబ్మిషన్ వయా ఎంబసీ ఆర్ కన్సులేట్ అని అంటాము. ఇఫ్ ద పెన్షనర్ ఆర్ ఎ ఫ్యామిలీ పెన్షనర్ ఈజ్ అనేబుల్ టు విజిట్ ది ఎంబసీస్ ఆఫ్ ఇండియా కన్సులేట్, దెన్ దే కెన్ సబ్మిట్ ద నెసెసరీ డాక్యుమెంట్స్ బై పోస్ట్ టు ద ఎంబసీ consulate. A doctor's certificate should be included in this to show proof that the pensioner or family pensioner was unable to present themselves in person. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ముఖ్య దేశాలలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం గురించిన సమాచారాన్ని చూద్దాం. ముందుగా కెనడా దేశం. కెనడాలో ఉంటున్నటువంటి ఇండియన్ పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనుకుంటే వారు ఇక్కడ అటాచ్ చేసినటువంటి దరఖాస్తును పూర్తి చేసి సంతకం చేసి దానికి వారి యొక్క ఇండియన్ పాస్పోర్టు, ఇండియన్ వీసా, కెనడియన్ వీసా అటాచ్ చేసి కెనడాలో ఉన్న ఇండియన్ ఎంబసీస్ కార్యాలయాలలో కింద మెన్షన్ చేయబడ్డాయి కొన్ని కార్యాలయాలు. ఆ కార్యాలయాలలో వారి యొక్క పని వేళలలో మనం సబ్మిట్ చేసినట్లయితే అదే రోజు వాళ్ళు పరిశీలన చేసి సంబంధిత అధికారి సంతకంతో ఒక లైఫ్ సర్టిఫికేట్ కాపీని మనకి ఇస్తారు. దానిని మనం పెన్షన్ ఎక్కడైతే పొందుతున్నామో ఆ సబ్ ట్రెజరీ అధికారికి పోస్ట్ ద్వారా కానీ లేదా ఏజెంట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కెనడాలో లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏ విధమైన ఫీజు అనేది వసూలు చేయట్లేదు. పెన్షనర్స్ కోసం అయితే వారు ఉచితంగానే లైఫ్ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కెనడాలో చాలా ప్రాంతాలలో వాళ్ళు ప్రాంతీయంగా చిన్న చిన్న కార్యాలయాలు ఎస్టాబ్లిష్ చేసి ఆ కార్యాలయం ద్వారా కూడా పని వేళల్లో ఉచితంగా పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్లు జారీ చేయడం అనేది జరుగుతున్నది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక లైఫ్ సర్టిఫికేట్ కోసం రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్గా ఎంబసీస్ కార్యాలయానికి, ఇండియన్ కాన్సులేట్ కార్యాలయానికి అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ దగ్గరలో ఉన్నటువంటి కాన్సులేట్ ఆఫీస్కి అటెండ్ కాలేకపోయినట్లయితే వాళ్ళు ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని తను ఆఫీస్కి రాలేకపోతున్నాననే దాని ఎనేబిలిటీని చూపిస్తూ ఒక అప్లికేషన్ తీసుకుని ఆ అప్లికేషన్ని ఆ డాక్టర్ సర్టిఫికేట్ అటాచ్ చేసి సంబంధిత చుట్టాల ద్వారా కానీ లేదా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులు, అబ్బాయిలు, పిల్లలు ఎవరుంటే వాళ్ళ ద్వారా కాన్సులేట్ ఆఫీస్కి పంపించినట్లయితే వాళ్ళు వెరిఫై చేసి ఒక కాపీని శాంక్షన్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. సదరు కాపీని మనం ఇక్కడ తీసుకొచ్చి సబ్మిట్ చేసుకోవడం అవుతుంది. కెనడాలో ముఖ్యమైన ప్రదేశాల్లో అంటే హై కమిషన్ ఆఫ్ ఇండియా ఒట్టావో, ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరంటో, ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వ్యాంకోవర్, మిసిసాగా ఎట్సెట్రా ప్రాంతాలలో లైఫ్ సర్టిఫికేట్ని ఉచితంగా అందజేస్తూ ఉన్నారు. లైఫ్ సర్టిఫికేట్ ప్రొఫార్మాని మీరు ఇక్కడ చూడవచ్చు. అమెరికాలో ఉంటూ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనుకునేవారు మిస్లీనియస్ అప్లికేషన్ అనే ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది. దాన్ని ఆన్లైన్లో పూర్తి చేసి సబ్మిట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని సంతకం చేసి దానికి ఇండియన్ పాస్పోర్టు, యుఎస్ వీసా, యుఎస్లో నివాసం ఉంటున్నటువంటి నివాసపు ధృవీకరణ అంటే అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు జత చేసి పెన్షనర్ ఫోటో అతికించి ఆపై ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వారికి దగ్గరలో ఉన్న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సమర్పించవచ్చు. అదే రోజు వెరిఫికేషన్ పూర్తి చేసి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. దీనికి గాను $2 ఫీజుగా వసూలు చేస్తారు. వాషింగ్టన్ DC, న్యూయార్క్, అట్లాంటా, చికాగో, మైమీ,
శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, నెదర్లాండ్స్, ఇలియాన్స్, ఇండియానా, లోవా, మిచిగాన్, మిసోటా, మిస్సోరీ, విస్కాన్ వంటి అనేక నగరాల్లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీసులు పనిచేస్తున్నాయి. మిస్లీనియస్ అప్లికేషన్ నమూనా ఇక్కడ ఈ కింద జతపరిచాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది మిస్లీనియస్ అప్లికేషన్ ఫామ్. దీనికి ఫోటో అటాచ్ చేసి వివరాలన్నీ పరిశీలన చేసి 2వ పేజీలో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నింటినీ పూరించి ఆపై సైన్ చేసి మనం ఈ అప్లికేషన్తో పాటు ఇక్కడ ఇప్పుడు చూపబడుతున్నటువంటి లైఫ్ సర్టిఫికేట్ని ఇన్డూప్లికేట్లో తయారు చేసి ఫోటోలు అతికించి సబ్మిట్ చేసినట్లయితే వారు వెరిఫై చేసి ఈ కాపీలో ఒక కాపీని మనకి అందజేయటం జరుగుతుంది. ఆ కాపీని మనం తీసుకుని దానిని పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ ఇండియాలో ఉన్నటువంటి సబ్ ట్రెజరీ కార్యాలయానికి పంపించి మన లైఫ్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాలో అయితే ఆస్ట్రేలియాలో నివసిస్తున్నటువంటి ఇండియన్ పెన్షనర్స్ ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందడానికి admin@ivacS.com.au అనే ఒక మెయిల్ ఐడిని ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి మనం మెయిల్ పంపించినట్లయితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ అపాయింట్మెంట్ టైంకి మనం మన ఆధార్ కార్డుతో పాటు రిజిస్టర్ కాబడి ఈమెయిల్, ఆధార్ కార్డుకి లింక్ చేయబడ్డ యాక్టివ్ మొబైల్ పట్టుకుని వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కార్యాలయాలు ఉన్నాయి. అంటే పశ్చిమ సిడ్నీ బ్లాక్ టౌన్ కార్యాలయంలో ఉన్న IVACS ఆస్ట్రేలియా కార్యాలయాన్ని తప్పనిసరిగా పెన్షనర్ వ్యక్తిగతంగా సందర్శించాలి. అక్కడ భారత కాన్సులేట్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను తక్షణమే ఉచితంగా అందజేస్తారు. లైఫ్ సర్టిఫికేట్ కొరకు పెన్షనర్ ఖచ్చితంగా తీసుకెళ్లవలసింది ఏంటంటే మిస్లీనియస్ అప్లికేషన్ ఫామ్ను ఆన్లైన్లో పూర్తి చేయాలి. దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని సైన్ చేసి లైఫ్ సర్టిఫికేట్ ఇక్కడ వేరే లైఫ్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఉంటుంది. దాన్ని 2 కాపీలు ప్రింట్ తీసుకుని దానికి ఆధార్ అలాగే పాస్పోర్టు, ఆధార్ లింక్ చేయబడినటువంటి మొబైల్, ఈమెయిల్తో మనం హై కమిషన్ ఆఫ్ ఇండియా కాన్సులేట్ కార్యాలయంలో మనం కలిసినట్లయితే వాళ్ళు వెంటనే అదే రోజు ఒక లైఫ్ సర్టిఫికేట్ మనకి ఇస్తూ అదే కాపీని మనం ఎక్కడైతే ఇండియాలో ఏ సబ్ ట్రెజరీ అధికారికి మనం లైఫ్ సర్టిఫికేట్ పంపాలనుకుంటున్నామో వాళ్ళకి ఆన్లైన్లో కూడా పంపిస్తారు. సిడ్నీ, ఆస్ట్రియన్ క్యాపిటల్ టెరిటరీ మరియు క్వీన్లాండ్కి చెందిన అభ్యర్థులు హై కమిషన్ ఆఫ్ ఇండియా కాన్బెర్రాలో దరఖాస్తు చేసుకోవాలి. NSW మరియు దక్షిణ ఆస్ట్రేలియా నుండి దరఖాస్తుదారులు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సిడ్నీలో దరఖాస్తు చేసుకోవాలి. విక్టోరియా మరియు టాస్మానియా నుండి వచ్చిన దరఖాస్తులు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మెల్బోర్న్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెస్టర్న్ ఆస్ట్రేలియా మరియు నార్థరన్ టెరిటరీకి చెందినటువంటి దరఖాస్తులు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా పెర్త్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది లైఫ్ సర్టిఫికేట్, ఆస్ట్రేలియాలో జారీ చేయబోయే లైఫ్ సర్టిఫికేట్, అలాగే మిస్లీనియస్ అప్లికేషన్. దీనికి ఫోటో జత చేసి మన వివరాలన్నీ ఆన్లైన్లో పూర్తి చేసిన తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకొని దానికి ఫోటో అతికించి సైన్ చేసి 2 కాపీలన్నీ మనం ఇక్కడ చూపడుతున్నటువంటి ఈ అడ్రస్లో ఈమెయిల్కి మనం పంపించినట్లయితే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మనకి లైఫ్ సర్టిఫికేట్ చేస్తారు. ఇక లండన్ గురించి చూద్దాం. లండన్లో ఉన్నటువంటి ఇండియన్ పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుని దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వబడినటువంటి మిస్లీనియస్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ని ఖచ్చితంగా ఆన్లైన్లో పూర్తి చేసి తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని దానికి ఫోటో అతికించి దాని తర్వాత మనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ని ఖచ్చితంగా మనం ఇన్ పర్సన్ అక్కడికి వెళ్ళి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ వాళ్ళ యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్ అలాగే మన యొక్క PPO అటాచ్ చేసి సంబంధిత కార్యాలయాల్ని చూపించాలి. అయితే ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటంటే మనం ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటున్నామో ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కూడా కావాలంటారు. మనం విజిటింగ్ వీసా మీద వెళ్ళే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది చూపించడం చాలా కష్టం. NRAగా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మాత్రం ఈ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ని చూపించగలుగుతారు. అలాగే ఇలా ఈ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మన లైఫ్ సర్టిఫికేట్ని వాళ్ళు $2 లండన్ డాలర్స్ని చెల్లించుకొని ఫీజుగా చెల్లించుకుంటారు. ఆ తర్వాత మనకి ఒక ప్రొఫార్మల్ లైఫ్ సర్టిఫికేట్ని అందజేస్తారు. ఆ అందజేసినటువంటి లైఫ్ సర్టిఫికేట్ని మనం బై పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి మన ట్రెజరీ కార్యాలయానికి పంపించి
ఆ కార్యాలయంలో మన సబ్మిషన్ పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మనం మన లైఫ్ సర్టిఫికేట్స్ విదేశాల్లో ఉన్నవారు ఖచ్చితంగా కాన్సులేట్ ఆఫీసులో కానీ హై కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో కానీ ఇన్ పర్సన్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి తీసుకుని పంపించిన ఒక పద్ధతి ప్రధానంగా. రెండవది ఆన్లైన్లో మనం మన కంప్యూటర్ ద్వారా బయోమెట్రిక్ డివైస్ ద్వారా మన యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అయిన పద్ధతి అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించాలి, ఫేస్ యాప్ అనేది విదేశాలలో పనికిరాదు, అక్కడ ఎక్కడ పని చేయదు అనేది సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ విదేశాలలో ఎలా ఇవ్వచ్చు అనే దాని మీద నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు మీ ముందుంచాను. మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు చేయవలసిందిగా కోరుతూ నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడిని మీరంతా సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతూ, మరిన్ని ఫంక్షనల్స్కి సంబంధించిన అంశాలతో మరలా మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. జై హింద్.